సో, చాలా టైం వేస్ట్ అయితది కాబట్టి మీరు యాప్ తీసుకొని చదవండి అని చెప్పేసి సార్ ఎళ్ళిపోయిండు. సో, ఆ యాప్ కూడా పర్చేజ్ చేసినాం. పర్చేజ్ చేసి ఒక 2, 3 డేస్‌లో ఆ క్లాసెస్ అన్ని విని, నోట్స్ రాసుకొని ప్రింటౌట్ ఇచ్చిండు మాకు. ఆ ప్రింటౌట్ తెప్పించుకొని, మళ్ళీ మా ఫ్రెండ్ ఒకామె ఎస్&ఎస్ మెథడాలజీ తీసుకుంది. అసలు ఆ బుక్‌లో ఏముందని ఆ బుక్ తీసుకొచ్చి, ఆ బుక్ చదివి 2, 3 రోజులలో మొత్తం చదివేసిన. బుక్ అంతా చదివి, ఇందులో లేని పాయింట్స్ ఒక పేపర్‌లో రాసుకొని, వెనకాల ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అవన్నీ డాక్యుమెంట్ స్కానర్‌లో స్కాన్ చేసుకొని, ప్రింటౌట్ తెప్పించుకొని, ఈ ప్రాక్టీస్ పేపర్స్ ఎస్&ఎస్‌లో వెనకాల ఉన్నటువంటి ప్రాక్టీస్ పేపర్స్ తెలుగులో ఉన్నది, గణిత బోధనా శాస్త్రం ఇవన్నీ మెథడాలజీకి చదువుకున్నా. ఫైనల్‌గా 66 67 వచ్చినాయి. ఎందుకంటే కొంచెం టిపికల్‌గానే ఉంది పేపర్. అంటే మనం ఎంత చదివినా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్‌లో కొన్ని కొన్ని చేయలేకపోతాం. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అవి ఉంటాయి గదా! సో, అక్కడ కన్‌ఫ్యూజ్ అయితదనమాట. అంటే ఒక సిట్యుయేషన్ ఇచ్చేసి ఇది ఏంటి అంటే మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మొత్తానికి ఒక 67 అట్లా వచ్చినాయన్నమాట. లాస్ట్‌కొస్తే అట్లా ఫస్ట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మా ఫ్రెండ్స్ కాల్ జేసి చాలామంది అబ్సెంట్ అయ్యారట. "అయ్యో! శ్రవంతి నువ్వు ఎందుకు గురుకుల ఎగ్జామ్ రాస్తున్నావు? నువ్వసలు గ్రూప్స్‌కి ప్రిపేర్‌గా. ఆల్రెడీ గ్రూప్ 4 అయిపోయింది. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది గదా! నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు. చాలామంది అబ్సెంట్ అయితున్నారు. బీటెక్ వాళ్ళకి గురుకుల జాబ్స్ ఇవ్వరంట. నీకు టైం వేస్ట్ అయితది. ఈ 10 డేస్ కూడా ఎగ్జామ్ రాసి ఎందుకు వేస్ట్ చేసుకుంటావంటే" ఫోన్ పెట్టేసిన తర్వాత ఎంత ఏడ్చినా తెలుసా? నేను ప్రాణం పెట్టి చదివిన గురుకుల కోసం. ఇప్పుడు ఈ గురుకుల రాదంటే నేను గ్రూప్ 4 చదివిన ఆఫ్‌కోర్స్ ఎంతవరకు చదివినా జీఎస్ పర్పస్‌లోనే చదివిన. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే సముద్రం. ఎందుకంటే ఎకానమీ అసలు నాకు టచ్ లేదు. ఎకానమీని ఎంత బాగా చదవాలే? మళ్ళీ మనది మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్. ఈ ఎకానమీ చదవాలే. తెలంగాణ మూవ్‌మెంట్ జీఎస్ పర్పస్‌లో కల్చర్ అట్లా ఇట్లా మీద మీద చూసుకున్నా నా బుక్ మొత్తం చదవాలే. హ్మ్. ఇంకా అసలు ఇండియన్ హిస్టరీ ఎక్కడ మోడర్న్ హిస్టరీ నుండే చదవడం జరిగింది. అంటే 1600 సెంచరీ నుండే చదివిన. అంతకుముందు సింధు నాగరికత, మధ్యయుగ భారతదేశ చరిత్ర అవన్నీ ఏవి రావు. ఇప్పుడు అవన్నీ నేను ఎప్పుడు కంప్లీట్ చేయాలి? ఎప్పుడు రివిజన్ చేయాలి? టెస్ట్ సీరీస్‌లో ఎప్పుడు రాయాలి? ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదో తెలీదని నేను మస్తు అంటే ఎట్లా ఏడ్చినా అంటే ఫుల్ ఏడ్చిన పాపం. నేను ఏడుస్తే మా అమ్మ కూడా ఏడ్చింది. ఏడ్చి "ఏం కాదు నువ్వైతే ఎగ్జామ్స్ రాయి. ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. నువ్వు దానికోసం ఆలోచించకు. చదివినావు గదా! ఎగ్జామ్ అయితే రాయి. అసలు ఈ వారం రోజులు ఏం చదవకు. సప్పుడేక పడుకో. ఏం ఆలోచించకు. ఇగ ఫుల్లు సిక్ అయిపోయినా. ఏం చదవకు డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాయి అని చెప్పింది. నిజంగా అసలు ఆ 10 రోజులు కూడా నేనేం చదవలే. 5థ్‌కి ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ 12, 13థ్‌కి అట్లుంది. 1 వీక్ తర్వాత ఉంది నాకు ఎగ్జామ్. ఆ 2 రోజులు లైన్‌గా పోయి ఎగ్జామ్స్ అయితే రాసొచ్చిన. అప్పుడు కూడా ఫస్ట్ ఏంటి ఫస్ట్ రాసిన ఎగ్జామ్ మళ్ళీ కంటెంట్ 12థ్ రోజు కంటెంట్. లాస్ట్ రోజు జీఎస్ ఉంది. ఆ కంటెంట్ ఎగ్జామ్ రాసే రోజు ఎలా అంటే ఫస్ట్ నాకు అర్థమెటిక్స్ క్వెషన్స్ వచ్చినాయి. అర్థమెటిక్స్‌లో కొంచెం ఏదో ఒకటి కొంచెం లెంతీగా ఉంది. ప్లస్ కొంచెం హార్డ్ ఉంది. టైమ్ టేకింగ్ ఉంది. అంటే నేను మనసులో అనుకుంటున్నా ఇట్లా నీరసంగా రాస్తున్నా ఎగ్జామ్. అర్థమెటికే ఇంత హార్డ్ ఇచ్చిండు గదా! ఇంకా కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. ట్రిగ్నోమెట్రీ ఉంది. ఇన్వర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఎంత హార్డ్ ఉన్నాయో డీసీస్, డీఆర్స్ ఈ చిన్నది వదిలిపెట్టుకుంటే ఇంకా పోయిన కొద్దీ హార్డ్ క్వెషన్స్ ఉంటాయి గానీ, అక్కడే నియర్లీ ఒక 5, 6, 7, 8 మినిట్స్ కూడా టైమ్ స్పెండ్ చేసిన. మొత్తానికైతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన. చేసిన తర్వాత మళ్ళీ ముందుకు మెల్లమెల్లగా ముందుకొస్తా ఉంటే ఈజీ క్వెషన్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని సైన్స్ 75 క్వెషన్ ఆల్రెడీ చెప్పిన. మొత్తం 82 మార్క్సో ఏమో వచ్చినాయి నాకు కంటెంట్‌లో. 82, 83 వరకు వచ్చినాయి. సో, మొత్తానికి ఓవరాల్ స్కోర్ 205గా వచ్చి స్టేట్‌లో 46థ్ ర్యాంక్ అయితే వచ్చింది. చాలా చాలా హ్యాపీ. కానీ వచ్చిన తర్వాత విత్ హెల్డ్ అని పెట్టింది. అప్పుడు ఇగ ఎప్పుడైతే ఆ గురుకుల ఎగ్జామ్ రాశానో అప్పటి నుండి ఈయన మొత్తం స్టడీకి దూరం అయిపోయినా. అంటే ఒక రకమైన డిప్రెషన్‌లోకెళ్ళిపోయినా. నేను ఇంత చదివిన తర్వాత గూడా ఏంటి ఇస్తలేరు. గురుకులకి ఎలిజిబిలిటీ ఉంది, లేదు, ఉంది, లేదు డైలమా ఉంది. ఇక డీఎస్సీకి చదువుదామంటే దీనికే ఇస్తలేరు. డీఎస్సీకి ఎట్లా ఇస్తారు? చదివి వేస్ట్ అయితే. మళ్ళీ నంబర్ ఆఫ్ పోస్టులు కూడా తక్కువున్నాయి. అంటే ఫస్ట్ టైమ్ డీఎస్సీ పడ్డప్పుడే నేను అప్లై చేసుకున్నా. కానీ కరీంనగర్‌లో నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని అంటే 0 ఉండే. అయినప్పటికీ నేను అప్లై చేసిన. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ వస్తది. అంటే ఫస్ట్ ఏం డిసైడ్ అయినా అంటే ఒక పోస్ట్ ఉన్న జాబ్ కొట్టాలని అనుకున్నా. బట్ ఇవన్నీ చూసిన తర్వాత జాబ్ ఇవ్వరని ఇట్లనే ఒక ఫుల్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయినా. ఇగ మనసు ఏం బాలేక అప్పుడు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తా అని అనుకుంటే చాలా స్కూల్స్ తిరిగినా. తిరిగితే ఎక్కడ అడిగినా 9,000, 10,000 ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! అంటున్నారు. మళ్ళీ మార్నింగ్ టు ఈవినింగ్ చాలా వర్క్ ఉంటదట. చైర్స్ ఉండవు. ఇవంతా ఎందుకని ఇగ అసలు మా బావ ఇప్పుడే ఏం చేయకు రెస్ట్ తీసుకో అని చెప్పిండు. అనుకోకుండా క్లాస్‌మేట్స్‌లో చూస్తే ఒక ట్యూషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో ట్యూటర్ కావాలని ఉంది. సో, ట్యూటర్ కావాలంటే రెజ్యూమ్ తీసుకొనెళ్ళిన. క్వాలిఫికేషన్స్ అన్ని చూసి సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే అప్పటికి నేను కేజీబీవీ ఎగ్జామ్ రాశానట మధ్యలో. గురుకుల కన్నా ముందే కేజీబీవీ రాసిన. కేజీబీవీలో ఎంత మిస్టేక్ అయిందంటే బ్లండర్ ఆల్రెడీ లోకల్ డిస్ట్రిక్ట్ అంటే కరీంనగర్ అని పెట్టినాం.
అప్పుడేం అడగలంటే ఏ డిస్ట్రిక్ట్‌కి జాబ్ కావాలని ఏం అడగలేదు. అడగకపోతే మేము లైట్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత ఒక 2, 3 డేస్‌లో ఎగ్జామ్ ఉందన్నప్పుడు మళ్ళీ మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి అంటే మేము కరీంనగర్ అని పెడితే కరీంనగర్‌లో 0 పోస్టులు కనిపిస్తున్నాయి. అంటే మొత్తం వేకెన్సీ లిస్ట్ చూస్తే కరీంనగర్‌లో 0 ఉంది. మనకు అప్పుడు అల్టిమేట్ ఏం కావాలి దగ్గరా, దూరమా అని కాదు. మొత్తం కలిసినప్పుడు మాత్రం డిస్ట్రిక్ట్స్ వేరే లేవా అని చెప్పేసి నేనేం చేసిన కొమరంభీం ఆసిఫాబాద్‌కి పెట్టుకున్నాను. కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటది కావచ్చు. మనకైతే ఫస్ట్ జాబ్ రావాలని పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చిన బట్ నాన్ లోకల్ పడడం వల్ల జాబ్ అయితే రాలేదు. సో, నా తర్వాత ఉన్న వాళ్ళకి జాబ్ ఇచ్చేసిర్రు. సో, అట్లా కూడా ఒక జాబ్ మిస్ అయినా. ఇప్పుడు ఒక ట్యూటర్‌గా జాయిన్ నాకింకా గుర్తుంది. సెప్టెంబర్ 30థ్ రోజు జాయిన్ అయినా. అక్టోబర్ నుండి కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఎప్పుడు ఇంకా ఖాళీగా ఉంటున్నా. అంటే ఓన్లీ ఈవినింగే. ఈవినింగ్ 5-8 మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎళ్తుండే. వాళ్ళక్కడ హోంవర్క్ చేసుకుంటే, చదువుకుంటుంటే, ట్యూషన్ చెప్పుకుందును. మళ్ళీ 8, 8:30కి ఇంటికొస్తుండే. 9 అయితుండే. పిల్లలకి తినిపించి పడుకునుడు. మళ్ళీ మార్నింగ్ లేస్తే ఇగ 10 వరకి వర్క్ అయిపోతుండే. ఇగ అసలు ఏం చదవాలనిపిస్తలేదు. ఖాళీ అంటే ఖాళీ ఉన్నా. సో, అప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేసింది. మా ఫ్రెండ్‌కి యూట్యూబ్ ఛానెల్ ఉందనమాట. సో, తను కాల్ చేసి శ్రవంతి ఖాళీగానే ఉంటున్నావు గదా! మరేమైనా క్లాసెస్ చెప్తావా అంటే, అమ్మో! నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఇంకా అది యూట్యూబ్‌లో అంటే కష్టం అంటే, ఏం కాదు ఒకసారి రా ట్రై చేద్దాం అన్న తర్వాత ఒక 2, 3 క్లాసెస్ చేసినాం. చేసిన తర్వాత ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే వ్యూస్ ఎక్కువ రాలేదు. బట్ రెస్పాన్స్ ఎట్లుందంటే, నేను స్టేటస్ పెట్టుకుంటే తెలిసిన వాళ్ళు వీళ్ళు మంచిగా చెప్తున్నావు గదా! మరి వేరే ఛానెల్ ఎందుకు? నీకంటూ ఒక ఓన్‌గా ఛానెల్ క్రియేట్ చేసుకో. ఎప్పటికైనా యూజ్ అయితదని చెప్పిన తర్వాత, అన్నయ్యకి చెప్తే, అవును నీకు కూడా ఒక ఛానెల్ ఉండనివ్వు నేను క్రియేట్ చేస్తా అని అన్నయ్యనే ఛానెల్ గూడా క్రియేట్ చేయడం జరిగింది. నా ఛానెల్‌కి సంబంధించి అన్ని వర్క్స్ అన్నయ్య థాంక్ యూ సో మచ్ అన్నయ్య. అన్నయ్య పేరు ఆడపు పూర్ణచందర్. మా ఫ్రెండ్ పేరు శృతి. వాళ్ళిద్దరికీ చాలా చాలా థాంక్ యూ. అంటే ఈ జర్నీలో నాకు గూడా చాలా హెల్ప్ అయ్యారు. దీని తర్వాత కట్ చేస్తే మళ్ళీ రిజల్ట్ వచ్చింది గానీ విత్ హెల్డ్ ఉంది గదా! సో, విత్ హెల్డ్ ఉంటే దానికోసం చాలా ఫైట్ చేసాం. ఇదంతా ఒక వేరే స్టోరీ. దీని గురించి తర్వాత వీడియో చేసుకుందాం. సో, తర్వాత ఆల్రెడీ అదే మాకు కన్ఫర్మ్ కాలేదు గాబట్టి, ఈ డీఎస్సీ గూడా ఇస్తారో ఇవ్వరో అనేది నేను డీఎస్సీ‌గా ప్రిపేర్ అవ్వట్లేదు అసలు. మొత్తం ప్రిపరేషన్ స్టాప్ జేషిన. ఇగ అప్పుడే అనుకోకుండా గ్రూప్ 4 1:3 రిజల్ట్ రావడం, నా నేమ్ ఉండడం, వెరిఫికేషన్‌కెళ్ళడం అంతా అయిపోయింది. వెరిఫికేషన్ ఎళ్ళొచ్చిన తర్వాత సడెన్‌గా గురుకుల బోర్డ్ నుండి కాలొచ్చింది. వెరిఫికేషన్‌కి రండి అని. వెరిఫికేషన్ చేపించుకున్నాం. వితిన్ 2, 3 డేస్‌లో అందరితో పాటు మాకు గూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికే మనకి డీఎస్సీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. జూలైలోనే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నాకిక్కడే కరీంనగర్ లోకల్‌లో వచ్చింది. నేను రాజన్న సిరిసిల్ల జోన్‌లో ఉమెన్స్‌లో సెకండ్ టాపర్ ఉంటే నాకు మంచిగా లోకల్‌లోనే రావడం జరిగింది. సో, నేను జాబ్‌కెళ్తున్నాను. ఇగ ఆల్రెడీ గురుకుల గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అంటే టైమింగ్స్ ఎట్లుంటాయి, ఎట్లెళ్తాం, ఎట్లొస్తామని. సో, చాలా టైట్ షెడ్యూల్ ఉంటది. అంటే మధ్యాహ్నం టైం దొరుకుతది. కానీ మనం ఆల్రెడీ అక్కడ వర్క్ చేసి వస్తాం కాబట్టి ఇగ రెస్ట్ తీసుకోవడానికే సరిపోతది. టైం చదవడానికి ఇంట్రెస్ట్ లేకుండే అసలిగ పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే మనం చదువుకోగలుగుతాం కాబట్టి అసలిగ చదవలేదు. డేట్స్ వచ్చేసినాయి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఇగ వాళ్ళకి ఫస్ట్ ఉండే మన కరీంనగర్ డిస్ట్రిక్ట్‌కి 31 రోజు ఉండే ఎగ్జామ్. సో, ముందైతే మీరు రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ ప్యాటర్న్‌ని బట్టి నేను ప్రిపేర్ అయితా. ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్ కాబట్టి ఒక రివైజ్ చేస్తే సరిపోతదని చెప్పేసినాననమాట. సో, వాళ్ళొచ్చి ఎగ్జామ్ రాసి చెప్పిన తర్వాత సో అండ్ సో అని చెప్పిన తర్వాత ఇగ నార్మల్‌గా కొన్ని అట్లా బేసిక్స్ చూసుకున్నా అంతే. ఇగ ఎగ్జామ్ అటెంప్ట్ అయితే చేసిన. ఓకే. సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. కానీ మరీ అంత అనిపియలేదు. అంటే స్కోర్ బాగా రాదని అర్థమైంది. కానీ నాతో పాటు అందరూ అలాగే అటెంప్ట్ చేషిర్రు గాబట్టి, ఉన్న దాంట్లో బెస్ట్ తీస్తారు గాబట్టి, నాకు జాబ్ రావడం అయితే జరిగింది. దీని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది. డీఎస్సీ జర్నీ అని. సో, అది చూసేయండి. సో, మొత్తానికి ఎప్పుడు 2022లో టెట్ అయిపోయినప్పటి నుండి జూలైలో స్టార్ట్ చేస్తే, మళ్ళీ 2023 జూలై ఫస్ట్ ఈ 1 ఇయర్ అనేది నాకు ఎక్కువ టైం. ఈ ఎక్కువ టైంలో ఒక 6 మంత్స్ ముందు ఇక్కడ వేస్ట్ అయిపోయినాయి. అంటే ఎక్కడికి కోచింగ్‌కెళ్ళలే. అంటే 2022 డిసెంబర్ నుండి 2023 జూలై వరకు ఆల్‌మోస్ట్ ఒక 8 మంత్స్ ప్రిపరేషన్‌లో ఉన్నా. ఒక 2 మంత్స్ అమ్మ వాళ్ళని తీసుకొచ్చుకున్న ఎగ్జామ్స్‌కి ముందు. సో, ఇట్లా మొత్తం మేనేజ్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వడం జరిగింది. నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ హౌస్ వైఫ్ అయ్యుండి చదవడానికి ఇబ్బందిగా ఉంటే టైం ఇట్లా మెయింటైన్ చేసుకోండి. నోటిఫికేషన్ టైమ్ వచ్చే వరకి మీ ఓన్ ప్రిపరేషన్ జేసుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి ఒక 2 మంత్స్ టైమ్ ఉంటదో ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని, పిల్లల్ని వాళ్ళకి అప్పగిస్తే మనం ప్రశాంతంగా చదువుకోగలుగుతాం. ఈ 2 నెలలు ఇప్పుడు మీరు ఇట్లనే ఈ 6 నెలలు ఎట్లా చేసిర్రో ఈ 2 నెలలు కూడా అట్లనే చేస్తా అంటే జాబ్ రాకపోవచ్చు. సో, చిన్న కారణాల వల్ల జాబ్ మిస్ అయితే చాలా బాధపడతాం. ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవడంలో తప్పులేదు. తీసుకోండి. మంచిగా చదువుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే చూసారా చూడ్డానికి 3 జాబ్స్ వచ్చినాయి అన్నట్టుగానే ఎంత కష్టపడ్డా, మళ్ళీ ఇందులో పాపం మా ఆయనకి నిజంగా చేతులెత్తి దండం పెట్టొచ్చు.
చాలా మందిని నేను ఇన్‌స్టిట్యూషన్‌లో చూషినా. అంటే గవర్నమెంట్ జాబర్స్ ఉన్న వాళ్ళ వైఫ్స్ వచ్చిర్రు. వాళ్ళు బుక్స్ కొనుక్కోవాలన్నా, ప్రిపరేషన్ ఇంకా ఏమన్నా కొత్త బుక్స్ కొనుక్కోవాలన్నా, డబ్బులు కట్టాలన్నా వాళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్ అనమాట. ఆహ్, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. వాళ్ళ మీద ప్రెషర్ బాగుంది. కానీ మా బావ ఎప్పుడూ నన్ను ప్రెషర్ పెట్టలేదు. నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలని. నాకే అనిపించింది అంటే నా కోసం మా అమ్మ వచ్చి ఉండడేంది మా నాన్నని వదిలిపెట్టి. మా మామయ్యని వదిలిపెట్టి మా అత్తమ్మ వచ్చుడు. మా బావ గూడా పిల్లల్ని చూసుకుంటుండే ఈవినింగ్ టైమ్‌లో, మార్నింగ్ టైమ్‌లో. ఇంట్లో మాక్సిమం హెల్ప్ జేస్తాడు. తనే హెల్ప్ జేస్తాడు. వంట చేస్తాడు. ఇంకా అన్ని పనులలో హెల్ప్ జేస్తాడు. ఇది అది అనేది ఏ టు జెడ్ అన్ని వర్క్స్‌లో నాకు తోడు, నీడ ఉంటాడు. అన్నిట్లలో హెల్ప్ జేస్తాడు. మా ఆయన వల్లే అంటే నాకింత ఇంట్లో వర్క్ ప్రెషర్ కొంచెం చాలా తక్కువ. చాలా అంటే మొత్తానికి తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎన్నో వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు నేను చేసే పనులని. మొత్తం తనే చూసుకుంటాడు. అప్పుడు గూడా ఎగ్జామ్స్ అప్పుడు గూడా ఆయనతో వర్క్ కూడా ఉండొద్దనే మా అమ్మని, మా అత్తమ్మని పిలిపించుకోవడం జరిగింది. నా పనేంటి లేవడం, రెడీ అవ్వడం, చదవడం, 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 పడుకోవడం. ఇవే పనులు తప్ప వేరే పనులేం పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పని ఎవరైనా చేస్తారు. నేను చేసినా ఎళ్తది, నువ్వు చేసినా ఎళ్తది, ఎవరు చేసినా ఎళ్తది. కానీ చదువుడు మాత్రం మనమే చదవాలి కాబట్టి మనకు ఖచ్చితంగా రెస్ట్ ఉండాలి. మైండ్‌కి పీస్ ఉండాలి. సో, అట్లా చెప్పి మా అమ్మ వాళ్ళని ఇట్లా కన్విన్స్ చేసి వాళ్ళను తీసుకొచ్చుకొని మంచిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చుకున్నందుకు వాళ్ళ పేరు నిలబెట్టేలాగా నాకైతే జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఆహ్, ఇంకా నాకింతలా సపోర్ట్ చేసినటువంటి మా అమ్మకి, ఇంకా అత్తమ్మకి చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అలాగే సపోర్ట్ చేసి, మీ ఇంట్లో వాళ్ళ అభివృద్ధికి మీరు కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ రెడ్డి రామయ్య. థాంక్ యూ.